కొంతమంది యువతీయుకులైన వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాము, పాపం చేయకూడదని మేము కోరుకుంటున్నాము, వ్యభిచారం చేయకూడదని మేము కోరుకుంటున్నాము అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇంకేమనుకుంటారంటే వాళ్ళు, కానీ మేము పాపం చేయకూడదని కోరుకుంటున్నప్పుడు మా శరీరము మాకు వ్యతిరేకంగా పాపాన్నే కోరుకుంటుంది. కామ కోరికలనే బలంగా కోరుకుంటుంది. కామ ఫీలింగ్స్‌నే బలంగా కోరుకుంటుంది, ఫీల్ అవుతుంది అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. యువతీయువకులైన వాళ్ళారా, దేవుడు మీ శరీరాలకు బలంగా కామాని కోరికనివ్వలేదు. బలంగా కామ ఫీలింగ్స్‌నివ్వలేదు. కామం అనే అవసరతను మాత్రమే ఇచ్చాడు. మీరు మీ శరీరంలో ఆ కామం అనే బలమైన కోరిక, బానిసాయి ఫీలింగ్స్ అన్నీ కూడా ఎవరివి అంటే, మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి లూసిఫర్ అయిన సాతానువే. దాని కామాన్నే మీ శరీరంలో పంపుతుంది. దానియే మీరు గుర్తిస్తున్నారు.